వారి కుమారుడు చెప్పుకుంటూ ఇవాళ వాళ్ళు నన్ను హత్య చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లతోని ఇవాళ గాంధీ గారు మా ఇంటికి రావడం జరిగింది. ఇవాళ గాంధీ గారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా ఇంటి వరకు దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉంటాయి. కానీ గాంధీ గారికి పోలీస్ ఎస్కాట్ ఇచ్చి నా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన దాడి చేయండి అని కమ్యూనిటీ లోపలికి పంపడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ మీరు ఇట్లాంటి దాడిలు చేసి మా నోరు మూపియాలనుకుంటే మేమేమో భయపడేటోళ్ళం కాదు, నోరు మూసుకొని ఉండేటోళ్ళం కానే కాదు. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణకి మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో మీరు చేసే దొంగ పనులు ఎత్తి చూపుతూనే ఉంటాం. వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే వరకు ప్రజలకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఇవాళ తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇవాళ నాంది పలికిరు. మీరు మమ్మల్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ మీరు టచ్ చేసిండ్రు, మీరు మొదలు పెట్టిండ్రు. ఇక మేము దాన్ని ఎట్లా ముగిస్తామో చూడండి. ఇలా తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇలా మీరు చేసే రౌడీయిజం, మీరు చేసే గుండాయిజం, నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. ఇలా నేను పిటిషన్ ఇవ్వడానికి ఇలా మేము నాతో పాటు 15 మంది ఎమ్మెల్యేలను కలిసి ఇలా పోలీస్ స్టేషన్కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపి పోలీసు వాళ్ళే నన్ను నూకి వాళ్ళే నాకు కథ పెట్టుకొని నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. నేను దయచేసి పోలీస్ మిత్రులకు చెప్తా ఉన్నాను, మీకు ఆ డ్రెస్సులు ఇచ్చింది, దయచేసి ఆ డ్రెస్ని పరువు తీయకండి. రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆ డ్రెస్ పరువు తీయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మీరు ట్విట్టర్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, పబ్లిక్ రెస్పాన్స్ చూడండి. పోలీస్ వాళ్ళు ఒక శాసనసభ్యునికే రక్షణ ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు అనే విధంగా ప్రతి వ్యక్తి ఇలా ఓరెత్తుతా ఉన్నది. ఇలా మీరు చేసిన చర్య యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు చేసిన గుండాయిజం, మీరు చేసిన రౌడీయిజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే చెప్తున్నా, మీరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్ చాట్ పెట్టిరు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడా, కౌశిక్ రెడ్డి నీ సంగతి ఏందో నేను చూస్తాను. ఏం చూస్తావు భయ్? దీనికంటే ఎక్కువ చూసేదేముంది, మర్డర్ చేస్తావు కదా, చెయ్యి.